కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? నిజంగా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందా? ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు విలీనాలు అవుతాయా? దేశంలో ఎన్ని పార్టీలు విలీనాలు అయ్యాయి చెప్పండి. సో టీఆర్ఎస్ 37% ఓటింగ్ తెచ్చుకున్న అసెంబ్లీలో 39 సీట్లున్న పార్టీ, ఆ పార్టీ మూసుకొని వెళ్ళి కాంగ్రెస్లో విలీనం. ఒకవైపు కాంగ్రెసే మునుగుతున్న పడవ అంటారు. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంటారు. మునుగుతున్న పడవలో అడ్రస్ లేకుండా పోయే దాంట్లో వేరే పార్టీ విలీనం అవుతుందా? ఓనండి లాస్ట్ 5 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్లో ఎన్ని పార్టీలు విలీనం అయ్యి చెప్పండి. సో ఒక బేసిస్ మన రాజకీయాల్లో విమర్శిస్తాను ఏంటంటే బీఆర్ఎస్ దెబ్బతింటోంది అని చెప్పడానికి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పడానికి, బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ మహారాష్ట్రలో శరద్ పవార్ వ్యాఖ్యలపైన కామెంట్ చేశాడు. ఫస్ట్ శరద్ పవార్ అన్నది ఏంటంటే ఎన్నికల తర్వాత చిన్న పార్టీలు కాంగ్రెస్లో విలీనం అవుతాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని ఆధారంగా చేసుకొని ఎన్సీపీని శివసేనను కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంటూ మోడీ విమర్శించారు. అక్కడితో మొదలై ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుందని 2014లోనే ఈ ప్రపోజల్ వచ్చింది విలీనం చేయమని. కానీ ఆ రోజు తెలంగాణ ఇస్తే విలీనం చేస్తాను అన్న కేసీఆరే ఆ తర్వాత విలీనం చేయలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం చేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అవుతారండి? నాకు చెప్పండి, మీరు లాజిక్ చెప్పండి. కేసీఆర్ ఏమైపోయి మీరే చెప్తున్నారు దేశంలో కాంగ్రెస్ రాదు అని, దేశంలో కాంగ్రెస్ లేదు అంటున్నారు. పోనీ కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తుంది అని అనుకుంటే దానికి ఏమైనా ఒక లాజిక్ అయినా కొంతైనా రిమోట్ లాజిక్ ఉంటుంది. అంటే దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీలో చేరి కేసీఆర్ కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నాడని. సో మరి దేశంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కేసీఆర్ పోయి చేరడు, బీఆర్ఎస్ ఎట్లా బీజేపీలో విలీనం అవుతుంది? ఏ ప్రాతిపదిక మీరు చెప్తున్నారు? సో దానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటాయి అనే విమర్శ చేసినా అర్థం ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా, భవిష్యత్ రాజకీయాల్లో బలాబలాలు నిర్ణయిస్తాయి. కానీ విలీనం అనేది ఒక పార్టీ యొక్క అస్తిత్వాన్ని కంప్లీట్గా వదిలేసుకొని ఇంకో పార్టీలో చేరడం అంత సులభంగా ఒక పార్టీ మరో పార్టీలో, అది కూడా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ఇప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే తప్ప స్టిల్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా 2% మాత్రం ఓటింగ్, కాంగ్రెస్కు 39% ఓటింగ్ ఉంటే బీఆర్ఎస్కు 37% ఓటింగ్. సో 37% ఓటింగ్ ఉండి 39 మంది ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోయినా ఉండి రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఒక బలమైన రాజకీయ పార్టీలు ఒకటిగా ఉండి వెళ్ళి కాంగ్రెస్లో ఎందుకు విలీనం అవుతుంది? కాంగ్రెస్లో ఇప్పుడున్న గ్రూప్ రాజకీయాలు 14 లీడర్లు 4 గ్రూపులు ఉండగా పోయి 5వ గ్రూప్ కేసీఆర్ నాయకుడు అవుతాడా? సో అందువల్ల ఏ లాజిక్ లేనటువంటి స్టేట్మెంట్, కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్న నెరేటివ్ బిల్డ్ చేస్తున్నటువంటి వాదన. రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్, అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. 9 to 13 సీట్స్లో మేము గెలవబోతూ ఉన్నాము అని చెప్పి. సో ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు 12 స్థానాల్లో గెలుస్తూ ఉన్నాము అని చెప్పి, ఉన్నవి 17 సీట్లే. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు గణనీయమైన స్థానాల్లో గెలుస్తున్నాము అని చెప్పేసి. ఏంటి రేవంత్ కాన్ఫిడెన్స్? అంటే ఏ రాజకీయ పార్టీలు తమకు వస్తేనే చెప్తారు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు, ఎవరు కూడా రావని ఎందుకు చెప్తారు? సో లీలా పడిపోయి రావు. ఎందుకు చెప్పారు అంటే తమ కార్యకర్తలు లీలా పడతారు, తమ నాయకులు వెళ్ళిపోతారు, తర్వాత తమకు కూడా ఒక ఆశ నమ్మకం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 12 to 14 సీట్స్ వస్తాయని చెప్తున్నారు. సో ఏ ప్రాతిపదిక చూసినా, ఏ లాజిక్ ప్రకారం చూసినా బీఆర్ఎస్కు 12 to 14 సీట్లు వచ్చే అవకాశమే లేదు. సో 12 to 14 సీట్లలో సెకండ్ పొజిషన్లో కూడా బీఆర్ఎస్ ఉండదు ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం. ఫస్ట్ గెలవడం తర్వాత సంగతి. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో కూడా 12 to 14 సీట్లలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు 12 to 14 సీట్లు వస్తాయి, నేను కూడా ప్రైమ్ మినిస్టర్కు రేస్లో ఉన్న, కేంద్రంలో సంఖ్యన వస్తే కేసీఆర్ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ జోక్. సో దాన్ని బీఆర్ఎస్ నాయకులే షాక్ అయ్యారు ఆ జోక్ చూసి. సో ఇలా మాట్లాడితే ఎలా అని, మేము మంచి పర్ఫార్మెన్స్ చూపుతామన్న వేరు, మాకు 12 to 14 సీట్స్ వస్తాయని వేరు. అందువల్ల ఏ ప్రాతిపదిక దానికి లేదు. సో కానీ అలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. కానీ రేవంత్ రెడ్డి 9 to 13 చెప్పింది నా అంచనాలో రియలిస్టిక్ అసెస్మెంట్. ఆయన ఏం 16కు 17 వస్తాయి 15 వస్తాయి అని అనలేదు. 13 అప్పర్ ఫిగర్ ఇచ్చాడు, 9 లోయర్ ఫిగర్ ఇచ్చాడు. లోయర్ ఫిగర్ ఈజ్ ఫెయిర్లీ రియలిస్టిక్ ఫిగర్. నా అంచనా అయితే కరెక్ట్గా ఎన్ని వస్తాయనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరము స్పెక్యులేట్ చేయకూడదు. అయితే నేను రాజకీయ విశ్లేషకుడు, నేనేమీ ఎగ్జిట్ పోల్ జరపలేదు,
నేను సర్వేలు చేసి చెప్తున్నాను అనడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా అంచనా చెప్పాడో నేను కూడా అలాగే అంచనా. సో ఇక్కడ నేనేమి ఎగ్జిట్ పోల్ చేసి అంచనా చెప్పడం లేదు. సో రేవంత్ రెడ్డికి అంచనా ఉన్నట్లే నాగేశ్వర్ కూడా అంచనా ఉండొచ్చు. సో కొన్ని సీట్లలో చాలా క్లియర్గా ఇప్పటివరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, భువనగిరి ఇలాంటి సీట్లలో కాంగ్రెస్కు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత ఉంది. పెద్దపల్లిలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నమాట నిజం, కానీ పెద్దపల్లిలో బీజేపీ గెలుస్తుంది అనే నమ్మకం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. బట్ ఐ స్టిల్ థింక్ పెద్దపల్లి కూడా కాంగ్రెస్కే పైచేయి ఉంటుంది. సో ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, అలాగే వరంగల్, ఇంకొక సీట్, ఇట్లా 7 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా గెలవటానికి అవకాశం ఉన్నది. మోస్ట్లీ ఎవరము ఖచ్చితంగా చెప్పలేము రాజకీయాల్లో, కానీ 7 స్థానాల్లో కాంగ్రెస్కి అయితే డెఫినెట్గా వస్తాయి. ఇక బీజేపీకి కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి ఈ స్థానాల్లో కాంగ్రెస్ పైన ఆధిక్యత ఉంది అని అంటున్నారు. సో గట్టి పోటీ ఉందని. అలాగే సికింద్రాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలవగలిగేది నాగర్ కర్నూలు అని కూడా అంటున్నారు. నాగర్ కర్నూలు కూడా గట్టి పోటీ ఉంటుంది, బట్ స్టిల్ కాంగ్రెస్ ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది అని అంటే వివిధ రకరకాల వ్యక్తులతో మాట్లాడితే వస్తున్నటువంటి అంచనా. సో ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు ఈ 7 సీట్లలో కాంగ్రెస్ది పైచేయి ఉండేటువంటి అవకాశం ఉంది అని. అల్టిమేట్గా ఏమవుతుందో ఎవరో చెప్పలేము. ఇక కరీంనగర్, మల్కాజ్గిరి, నిజామాబాద్ ఈ సీట్లలో బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్లో కూడా కాంగ్రెస్తో గట్టి పోటీ ఉంది. పోతే ఇక చేవెళ్ళ, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ నా అంచనా ఈ స్థానాల్లో బీజేపీకి కాస్త స్వల్ప ఆధిక్యత ఉండవచ్చు అని. భువనగిరిలో జహీరాబాద్ పైన కూడా బీజేపీ ఆశ పెట్టుకుంది, బట్ స్టిల్ కాంగ్రెస్కే లీడ్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇవన్నీ లాస్ట్కు తారుమారైనా ఆశ్చర్యపడాల్సింది మళ్ళీ చెప్పేది, ఎందుకంటే ఎవరము జ్యోతిష్యం చెప్పలేము. ఈవెన్ సర్వేలు చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని చెప్పలేము. జహీరాబాద్లో బీజేపీని మంచి గట్టి పోటీ ఇచ్చింది, భువనగిరిలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది, కానీ తర్వాత క్రమంలో చాలా వెనకబడింది. సో అందువల్ల రేవంత్ రెడ్డి చెప్పిన అసెస్మెంట్ 9 అనేది ఇప్పుడు 7 సీట్లలో కాంగ్రెస్కి స్పష్టంగా ఉంటే బీజేపీకి కాస్త ఆశ ఉన్న సీట్లు కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, ఇంకా వాళ్ళు ఇంకా ఆశపడుతున్న జహీరాబాద్ కూడా ఆశపడుతున్నారు, ఆదిలాబాద్ కూడా బీజేపీ ఆశపడుతుంది. సో ఈ బీజేపీ ఆశపడుతున్నటువంటి సీట్లలో, బీజేపీ గెలుస్తామని ఆశిస్తున్నటువంటి సీట్లలో ఇంకో 2 సీట్లు వచ్చిన కాంగ్రెస్కు 9 అయితే వస్తుంది కదా. అందువల్ల ఇట్స్ ఎ వెరీ రియలిస్టిక్ ఫిగర్ రేవంత్ రెడ్డి చెప్పింది. ఇప్పుడు బీజేపీ ఖమ్మంలో అయితే గెలవదు కదా, ఖమ్మంలో గెలుస్తామని ఆశ లేదు కదా. సో బీజేపీకి ఆశ ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, జహీరాబాద్, సో ఈ సీట్లలో బీజేపీ ఆశిస్తుంది. అందులో బీజేపీ అన్ని సీట్లు గెలుచుకుంటే చేసేది లేదు, కానీ అందులో ఒక 2 సీట్లైనా కాంగ్రెస్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా కాంగ్రెస్కు 9 సీట్లు అయితే వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తే 12, 10, 11, 12, 13, అందుకే 9 to 13 అన్నది. సో 9 లోయర్ ఫిగర్ ఇచ్చి 13 హయ్యర్ ఫిగర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి చెప్పింది. 100% రియలిస్టిక్ అసెస్మెంట్. ఇక మెదక్ స్థానంలో మాత్రం చాలా గట్టి పోటీ ఉంటుంది. సో అది కూడా రేవంత్ రెడ్డి అన్నట్లున్నారు, మెదక్లో ఒక్కచోట మాత్రమే బీఆర్ఎస్ పోటీ ఇవ్వగలిగింది అని వాస్తవం అది. సో అక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అంటున్నారు. అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య చాలా సీరియస్ పోటీ జరిగింది. సో అక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఓవరాల్గా బీజేపీకి ఊపు ఉంటే మెదక్ కూడా వచ్చేస్తుంది, బీజేపీకి ఊపు లేకపోతే మెదక్ మొదటి లిస్టులో రాదు. సో అందువల్ల బీజేపీకి ఏ రకమైన ఊపు ఉంది అని, ఊపు ఉంటే చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కా ఇవన్నీ వచ్చేస్తాయి. సో అందువల్ల కాంగ్రెస్ 7 సీట్లలో నమ్మకం పెట్టుకుంది, బీజేపీ ఒక 4 సీట్లు అయితే గ్యారంటీగా వస్తాయి, ఇంకో 4, 5 సీట్లలో వారికి కూడా ఆశ ఉంది. అందువల్ల ఆ వోలటైల్గా ఉన్న సీట్లు అంటే ఇప్పుడు 7 కాంగ్రెస్, 1 ఎంఐఎం ఉన్నది 8, 4 బీజేపీ 12 సీట్లు, ఇంకో 5 సీట్లు వోలటైల్గా ఉంటాయి. ఈ వోలటైల్ సీట్లలో ఎటైనా జరగచ్చు. సో వీరు క్లెయిమ్ చేసుకున్న సీట్లలో కూడా 1, 2 అటు ఇటైనా ఆశ్చర్యపడాల్సి ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాధవీలత గట్టి పోటీ ఇచ్చింది అంటున్నారు. సో ఎంత పోటీ ఇచ్చినా ఓవైసీకి ఉండే డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది, అంటే ఓటర్లు
ముస్లింలు మెజారిటీ కలిగిన కాన్స్టిట్యున్సీ కనుక ముస్లిం ఓటు డివైడ్ కాకుండా బీజేపీ గెలవదు. హిందూ ఓటు కన్సాలిడేట్ అయి ఉంటుంది మాధవీలతకు అనుమానం లేదు. ఎందుకంటే నా అంచనా హైదరాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా సింగిల్ డిజిట్ పర్సంటేజ్ పడిపోయిన వాళ్ళ ఓటింగ్ ఆశ్చర్యం లేదు. అంత పోలరైజ్ మాధవీలత చేయగలిగింది. కానీ ఎంత పోలరైజ్ చేసినా అన్లెస్ ఎంఐఎం బేస్ అయినటువంటి ముస్లిం ఓట్ డివైడ్ అయితే తప్ప బీజేపీ ఓవైసీని ఓడించడం అంత సులభం కాదు. ఇక అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. సో అందువల్ల ఆదిలాబాద్లో వాస్తవంగా బీజేపీ గెలవగలిగిన మొదటి సీట్ అది. ఇక 4 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. కానీ అక్కడ బీజేపీ కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది అని అంటున్నారు. సో అందువల్ల ఉత్కంఠభరితంగా ఉంది. బట్ స్టిల్ బై ఎనీ అసెస్మెంట్ 9 సీట్స్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన అంచనా చాలా రియలిస్టిక్ అంచనా. అదేది నేను 15 గెలుస్తాను, ఎన్నికలకు ముందు 14 గెలుస్తామన్నాడు రేవంత్ రెడ్డి. సో కేసీఆర్ అన్నట్టు బీఆర్ఎస్కి 12 నుంచి 14 సీట్లు వస్తాయన్నది ఏ లాజిక్ లేదు, ఏ ప్రాతిపదిక లేదు. అందుకని 12 నుంచి 14 సీట్లలో బీఆర్ఎస్ కనుక సెకండ్ పొజిషన్లో ఉంటే ఆ పార్టీ గొప్ప విజయం సాధించినట్లే, మామూలు విజయం కాదు. ఆ తెలంగాణలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలబడుతుంది. ఇప్పుడు లక్ష్మణ్ లాంటి వాళ్ళు విమర్శ చేస్తున్నట్లు కాంగ్రెస్లో విలీనం అవుతుందని ఇలాంటి విమర్శలకు అవకాశం ఉండదు. పార్టీ మనుగడ సాధిస్తుంది. లేకపోతే పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. బహుశా ఆ ప్రమాదం ఉందని గమనించే కేసీఆర్ ముందు నుంచి ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ స్టిల్ ఇట్ విల్ బి ఏ బిగ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. సీట్లలో ఓట్లలో కూడా నా అంచనా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుంది. ఈ మధ్య బీజేపీ ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ మరింతగా బలహీనపడుతుంది. ఎంత బలహీనపడుతుంది చెప్పలేము, బట్ బలహీనపడుడైతే ఖాయం. బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ మాటకొస్తే మున్నెన్నడూ లేని స్థాయిలో తెలంగాణలో బీజేపీ ఎమర్జ్ అవుతుంది. ఈ ఎమర్జెన్స్ తర్వాత కాలంలో నిలబడుతుందా పార్లమెంట్ సీట్లు గెలుచుకొని, అది ఎవరమూ చెప్పలేదు. ఎందుకంటే 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019లో ఆ తర్వాత క్రమంలో మీకు ఎమ్మెల్యేలకు వచ్చేవరకు 8 సీట్లు వచ్చాయి కదా. ఎంత ఓటింగ్ 14% పడిపోయి 20% ఉన్న ఓటింగ్ కాస్త 2019లో 2023కి వచ్చేవరకు 14% పడిపోయింది. సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఉండే నేచురల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ నేచురల్ అడ్వాంటేజ్తో సీట్లు వస్తాయి. ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ అవుతుంది. ఇక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ పాలిటిక్స్ తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా తన నిలబడి పోరాడుతుంది అనే దానిపైన బీజేపీ మరింతగా అడ్వాన్స్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అవుతుంది. సో ఒకవేళ బీజేపీ ఎందుకు ఈ ఊపు వస్తుంది అంటే, ఒకటి నేచురల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఉండే అదనపు అడ్వాంటేజ్. 2 బీఆర్ఎస్ ఓటు బీజేపీకి గణనీయంగా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి దీని తర్వాత. సో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక నాయకులు తాము గెలవలేకపోతే కాంగ్రెస్ అయితే గెలవద్దు. ఎందుకంటే రేపు కాంగ్రెస్ కూడా ఎంపీ ఎలక్షన్ గెలిచుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల వాళ్ళ గెలిచి పార్లమెంట్ అధికారం ఉంది. ఎంపీ ఎలక్షన్ కూడా వాళ్ళే మెజారిటీ వస్తే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. సో అందువల్ల బీఆర్ఎస్కు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్తో పోటీ, బీజేపీతో కాదు. ఎందుకంటే బీజేపీకి స్థానిక నేతలు లేరు. స్థానికంగా వేరే పార్టీల నుంచి వచ్చి పోటీ చేయాల్సిందే కానీ స్థానిక నేతలు లేరు. ఇప్పుడు దేశ రాజకీయాల ప్రభావము, మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తాయి. సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇవి పనిచేయవు. అందువల్ల స్థానిక లీడర్షిప్ లేని బీజేపీ ఎంపీ ఎన్నికల్లో గెలుచుకున్నా అల్టిమేట్గా మళ్ళీ లోకల్ బాడీస్కి వచ్చే వరకు ఫీల్డ్లో బీఆర్ఎస్ఏ ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్లో చాలామంది స్థానిక నేతలు నాకున్న సమాచారం అయితే రేపు కాంగ్రెస్ గెలిస్తే మనకు లోకల్ బాడీస్లో నష్టం జరుగుతుంది. కేసీఆర్ ఆలోచన వేరే ఉండొచ్చు. కేసీఆర్ ఏమో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలి, లేకపోతే పార్టీ మనగడ కష్టమవుతుందని కేసీఆర్కి ఉండొచ్చు. కానీ లోకల్ బీఆర్ఎస్ లీడర్కి అది ఉండదు. లోకల్ బీఆర్ఎస్ లీడర్ తన ప్రాంతంలో తన పట్టు నిలుపుకోవాలి అనుకుంటే ఇక్కడ తాము బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం లేనప్పుడు బీజేపీ గెలిస్తే నష్టం లేదు. ఎందుకంటే లోకల్ బాడీస్లో పోటీకి రారు. కాంగ్రెస్ గెలిస్తే లోకల్ బాడీస్లో బలమైన పోటీకి వస్తారు అనే అంశం ఆధారంగా కూడా బీఆర్ఎస్ ఓటరు కాంగ్రెస్కు చాలా చోట్ల షిఫ్ట్ అయింది అని అంటున్నారు. కేసీఆర్ రంగంలో దిగి ప్రచారం చేశాక కొంత దాన్ని అరికట్టగలిగినా బట్ స్టిల్ డైరెక్షన్ మార్చలేకపోయాడు. సో అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతినడము అనే ఫినామినా బీజేపీ పెరుగుదలకు కారణమవుతుంది. అందుకే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో బీఆర్ఎస్ చేరుతుంది అనేటువంటి ఒక నెరేటివ్
ఇప్పటి నుంచే మొదలు పెట్టడానికి కూడా కారణం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి, గెలుపుపై ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సార్. కారంపూడి, పల్నాడు, తిరుపతి, అలాగే తాడిపత్రి. నిన్నైతే చంద్రగిరి అభ్యర్థి మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఆ విజువల్స్ కూడా చాలా భయానకంగా ఉన్నాయి. ఇది దేనికి సంకేతం సార్? ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? ఇది దేనికి సంకేతం? అంటే దీని ఇప్పుడు రెండు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి ఏంటంటే ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారు అని. సో ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారు అనేది ఒక థీరీ. రెండో థీరీ, ఓడిపోతున్న వాడు దాడి చేసే ధైర్యం చేస్తాడా? ఎందుకంటే 20 రోజుల్లో ప్రభుత్వం మారుతుంది కదా. ఒకవేళ నిజంగానే ఓటమి కారణం భయంతో దాడి చేస్తే తమ ప్రభుత్వం 20 రోజుల్లో రానప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఓటమి భయంతోనే వైసీపీ వాళ్ళు దాడి చేశారనుకుందాం. వైసీపీ రేపు అధికారంలోకి రాకపోతే ఊకుంటారా? మామూలుగా ఉండదు కదా పరిస్థితి. అలాగే టీడీపీ వాళ్ళే ఓటమి భయంతో దాడి చేశారనుకోండి, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి తూరుకుంటారా? అందువల్ల ఓటమి భయంతో దాడి చేస్తుండ్రు అంటే మరి ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దాడి కనుక చేస్తే రేపు అధికారంలో ఉన్నవారు ఊరుకుంటారన్న భయం కూడా ఉంటుంది. అందువల్ల ఓటమి భయం కన్నా కూడా ఈ హింసకు కారణం ఏంటంటే, ఒకటి పార్టీ సొసైటీస్గా ఆంధ్ర సమాజం మారింది. బెంగాల్ పైన ఒక సామాజిక శాస్త్రవేత్త వాడిన పదం ఇది, పార్టీ సొసైటీ అని. అంటే గ్రామాల్లో కింది స్థాయి వరకు సమాజమే రాజకీయ పార్టీలుగా విడిపోతుంది. సాధారణంగా 100 మంది ప్రజలుంటే ఓ 10 మందో 20 మందో పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుంది. మిగతా 70% 80% ప్రజలకు ఏ రాజకీయ అఫిలియేషన్ ఉండదు. అందులో ఒక 30% 40% కమిటెడ్ ఓటర్స్ ఉంటారు. ఇటు అటు కలిపితే ఒక 70%. ఇంకో 30% అయితే కమిటెడ్ ఓటర్ కూడా ఉంటాడు, ఫ్లోటింగ్ ఓటర్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఆ ఒక ఎన్నికలో ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో ఎన్నికలు ఇంకో పార్టీకి ఓటేస్తారు. యాక్చువల్గా రాజకీయ పార్టీలో లాయల్గా ఉండి ఇన్వాల్వ్ అయిన వారు ఎక్కడైనా జనాభాలో 10-20% మించి ఉండరు. మిగతా ప్రజలకు తమ దైనందిన జీవితము, తమ వ్యవసాయము, తమ వ్యాపారము, తమ వృత్తే తప్ప ఎన్నికల సమయంలో వచ్చి ఓటేయడం తప్ప రాజకీయాలతో సంబంధం ఉండదు. సహజంగా ఉండే ధోరణి. ఆ ధోరణి దాటి ఏమవుతుందంటే సమాజమే రాజకీయ పార్టీలుగా విడిపోవడం. ఇప్పుడు గ్రామంలో ఒక వర్గం ఒక పార్టీ ఉంటే ఇంకో వర్గం ఇంకో పార్టీ. ఇది బెంగాల్ రాజకీయాలను చూసి ఒక సోషల్ సైంటిస్ట్ వాడిన పదం, పార్టీ సొసైటీ అని. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా పార్టీ సొసైటీగా మారిపోయింది. అంటే ఒక అర్థం, ఒక గ్రామంలో యుద్ధమే ఒక రకంగా, అటువైపు సైన్యం ఇటువైపు సైన్యం. అంటే ప్రజలుగా జీవించరు, సైన్యంగా జీవిస్తారు. సో ఆ రకమైనటువంటి దశకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చీలిపోయింది. సో ఇది మొదటి కారణం హింసాకాండకు. ఎందుకంటే స్థానికంగా తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి జరిగేటువంటి ఒక ప్రయత్నం. రెండవది కులాల వారీగా కూడా సమాజం చీలిపోయింది, పొలిటికల్గా సమాజం చీలిపోయింది. కులాల వారీగా సమాజం చీలడం కొత్త కాదు, కులాల వారీగా రాజకీయంగా కూడా చీలిపోయింది. దాంతో సామాజిక రాజకీయ ఆధిపత్యాల మధ్య ఒక మేళవింపు ఉంటుంది. సో సోషల్ డామినేషన్, పొలిటికల్ డామినేషన్, ఈ రెండింటినీ కలిపి చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఆ పొలిటికల్ డామినేషన్ సోషల్ డామినేషన్గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక ఆ సామాజికమైన మీకు ఈవెన్ జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు గ్యారంటీగా మనకు కనబడుతుంది. ఒక కులం వాళ్ళు వెళ్ళి ఇంకో కులం చెందిన రాజకీయ నాయకులపైన అటాక్స్ జరుగుతుంటాయి. సో ఈ డైమెన్షన్ కూడా ఉంటుంది. మూడవది ఏంటి అంటే పోటీ చాలా తీవ్రంగా ఉంది. కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే కుత్తుకలు కోసుకునే అంత పోటీ. ఇది కట్ థ్రోట్ కాంపిటీషన్ అనేది ఈడియంగా వాడినా రియల్గానే కట్ థ్రోట్ ఉంటుంది. సో అందువల్ల రేపు 5 ఏళ్ల పాటు తమ అధికారము, ఆధిపత్యానికి ఒక పరీక్ష అవుతుంది. తర్వాత ఇది ఎన్నికల సమయంలో జరిగిన పోటీ కాదు, ఇది పోరాటం కాదు, లాస్ట్ 5 yearsగా జరుగుతున్న పోరాటం. దాని యొక్క ఆప్టిమల్ ప్రెషర్ బిల్డప్ అయింది. అంటే తీవ్రమైన పీడనము, ప్రెషర్ బిల్డప్ అయి ఉంది కనుక ఎన్నికలు అయిపోవడంతో ఆ ప్రెషర్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే 5 ఏళ్లుగా రెండు పార్టీలు, అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య, ఇటీవల కాలంలో వైసీపీ టీడీపీ జనసేనల మధ్య ఒక తీవ్రమైనటువంటి పోటీ మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అప్పుడు చూసాం. సో 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఒత్తిడి, పీడనం యొక్క రిజల్ట్ ఇది, రిఫ్లెక్షన్ ఇది. సో ఈ రిఫ్లెక్షను మనకు సమాజంలో అప్పటిదాకా ఆగి ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు ఉంటారు ఇంట్లో,
తండ్రి వచ్చారు, తండ్రి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, కామ్గా ఉండిపోతారు మొత్తం ఇల్లంతా. ఒక్కసారి ఈ తండ్రి ఫ్రెండ్స్తో బయట పడింది అనుకోండి, ఈగ అరుస్తారు ఒక్కసారి. ఎందుకంటే ఆ పీడనం, ఒత్తిడి, ప్రెషర్ బిల్లపై ఉంటుంది కనుక ఆ ప్రెషర్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది. మీరు చిన్నపిల్లలు కూడా చూడండి, ఇంట్లో ఉంటారు, ఒక్కసారి బయటికి వెళ్ళడంతోనే చాలా కేరింతలు కొడుతుంటారు, ఎందుకంటే ఆ ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. సో ఈ రాజకీయంగా కూడా జరిగేది ఈ 5 ఏళ్ల పాటు బిల్డ్ అయినటువంటి ప్రెషర్ ఇవాళ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక రిలీజ్ అవుతుంది. హై స్టేక్స్ పడిన తర్వాత రిసోర్సెస్తో లింక్. అధికారం అంటే ఏదో ప్రజలకు సేవ చేస్తా అనుకుంటే గొడవలు కావు. నేను సేవ చేయాలా, నువ్వు సేవ చేయాలా, ఎవరెవరు సేవ చేస్తారు. ఇది ప్రజల సేవలో పోటీ కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే డబ్బులపైన ఆధిపత్యం, వనరులపైన ఆధిపత్యం, భూములపైన ఆధిపత్యం, మట్టిపైన ఆధిపత్యం, మద్యంపైన ఆధిపత్యం, ఇసుకపైన ఆధిపత్యం. సో రాజకీయం అంటే ప్రజాసేవ అయితే ఎందుకు గొడవలు ఉంటాయి, ఎందుకు ఘర్షణలు ఉంటాయి? రాజకీయం అనేది ప్రజాసేవ కాదు. రాజకీయం అనేది ఎవరి అధికారంలో ఉన్నా వనరులపైన, గనులపైన, భూమి లోపల ఉన్న వాటిపైన, భూమి పైన ఉన్న వాటిపైన, అన్నిటిపైన ఆధిపత్యం. సో ఆధిపత్యం ఉన్నప్పుడు హై స్టేక్ ఈజ్ ఇన్వాల్వ్ కదా. సో హై స్టేక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ఘర్షణ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక కంపెనీ 1000 కోట్ల రూపాయల ప్రాఫిట్ తెచ్చుకున్న కంపెనీలో మేనేజ్మెంట్లో ఉన్న ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనుకోండి, ఏ రకమైన ఫైట్ ఉంటుంది? లేదు ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనుకోండి, స్వచ్ఛంద సంస్థ మధ్య విభేదాలు ఉంటే ఇద్దరు కూర్చుంటారు, నువ్వు చేసే పద్ధతి నువ్వు చేసుకో సేవ, నేను చేసే సేవ నేను చేసుకుంటా అంటారు, ప్రశ్న ఉండదు. కానీ 1000 కోట్ల లాభాలు ఉండేటువంటి కంపెనీలో ఇద్దరు యజమానుల మధ్య విభేదాలు ఉన్నాయనుకోండి, అది ఏ స్థాయిలో రిఫ్లెక్ట్ అయితే మీరు ఆలోచించండి. అందువల్ల ఇన్ని కారణాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో వైలెన్స్ ఎరప్ట్ అయ్యడానికి. ది ఎకనామిస్ట్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్, మోదీ సీట్లో ఎవరు అని చెప్పి. భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కదా సార్, మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, సుమిత్రా మహాజన్ ఇలాంటి నాయకులందరినీ కూడా వయసు అంటే 75 ఇయర్స్ క్రాస్ అయిందని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా మోదీ 75 ఇయర్స్ క్రాస్ చేయబోతారు కాబట్టి త్వరలో మరి ఆయన ప్లేస్లో ఎవరు అనే క్వశ్చన్ కేజ్రీవాల్ రైజ్ చేస్తూ ఉన్నారు. ది ఎకనామిస్ట్ లో కూడా దీనికి సంబంధించి హూ కుడ్ రీప్లేస్ నరేంద్ర మోదీ అని చెప్పి ఒక కథనం వచ్చింది సార్. భవిష్యత్తులో మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు? భవిష్యత్తు అంటే 75-74 ఏళ్ళు, 75 ఇయర్స్ నెక్స్ట్. సో 90 ఏళ్ళు అయితే ఉండడు కదా రాజకీయాల్లో, యాక్టివ్గా ఉండరు కదా ఎవరైనా. సో బట్ ఐ థింక్ అది ఆల్రెడీ సెటిల్డ్ క్వశ్చన్. ఇప్పటికీ అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు, ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఈ పూర్తి స్థాయిలో 5 ఏళ్ల ప్రభుత్వం ఉంటుంది అని చెప్పారు. అందువల్ల 2029 క్వశ్చన్ అది, హూ కుడ్ రిప్లేస్ మోడీ అని, నాట్ ఫర్ 2024. 2024లో ప్రైమ్ మినిస్టర్గా మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు. అది కేజ్రీవాల్ ఏంటంటే వ్యూహాత్మకంగా లేవనెత్తిన ప్రశ్న మొత్తం డిస్కోర్స్ను మార్చడానికి. కానీ ఆ విషయంలో బీజేపీ ఎలా అంటే యడియూరప్ప ఉన్నాడు 78 ఇయర్స్, ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో లేడా? మరి 75 ఇయర్స్ రిటైర్ కాలే కదా యడియూరప్ప, ఎందుకు కాలేదు? సో యడియూరప్పకి ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు మోడీకి ఇవ్వరా? సో యడియూరప్పకి ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా. అయితే అది అంటే అద్వానీ, జోషీలకు మోడీలకు మధ్య ఉన్న విభేద డిఫరెన్సెస్ హైలైట్ చేయడానికి మోడీ ఏకపక్ష నాయకత్వం ఉంది, ఆయన చేసిన నిబంధనలు ఆయనే అమలు చేయడు, ఆయన తన ప్రత్యర్థుల్ని పంపించడానికి ఎత్తుగడలేస్తాడు అనే అంశాన్ని, అనే నరేటివ్ని బిల్డ్ చేస్తానికి కేజ్రీవాల్ రైజ్ చేసిన అంశం. అంటే ఎందుకంటే ఆ అంశం నిజంగానే ఆ మేరకు పొలిటికల్గా సక్సెస్ అయ్యాడు కూడా కేజ్రీవాల్. ఎందుకంటే వెంటనే బీజేపీ నేతలంతా డిఫెన్స్లో పడ్డారు. హైదరాబాద్లో ఉన్న అమిత్ షా హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. ఆ అనుమానం లేదు మోడీయే ప్రైమ్ మినిస్టర్ ఉంటారని. బీజేపీకి మెజారిటీ దగ్గరలో ఉన్న, ఎన్డీఏకి మెజారిటీ దగ్గరలో ఉన్న మోడీ తప్ప మరొకరు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. మోడీ కానప్పుడు ఎవరు అనేది ఎవరైనా ఊహించారా? అద్వానీ ప్లేస్లో నరేంద్ర మోడీ వస్తాడని. అది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మనం ఊహించవచ్చు. భారతీయ జనతా పార్టీ విల్ త్రో అప్ లీడర్స్. బీజేపీ ఇది పార్టీ ఆఫ్ లీడర్స్, కార్యకర్తలు నాయకులతో ఉన్న పార్టీ, ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ. అందువల్ల బీజేపీకి నాయకుడు దొరకకుండా అనేది క్వశ్చన్ కాదు, కుటుంబ పార్టీ కాదు బీజేపీలో. ఎవరైనా ఊహించామా? అసలు నరేంద్ర మోడీ అనే అతను దేశ ప్రధానమంత్రి అయ్యి 10 ఏళ్ల పాటు పాలిస్తాడని 2010లో ఊహించారు ఎవరైనా? 2014కు ముందు ప్రకటించే వరకు, పోనీ 2010లో ఊహించారు, 2000లో ఊహించారా? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఊహించారా?
సో అందువల్ల బీజేపీలో నాయకుల కొరత ఉంటుందని అనుకోను. సో ఈ నాయకుడు కాబట్టి ఇంకో నాయకుని ఆ పార్టీ ఎంచుకోగలుగుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో హేమీ నాయకులు పక్కకు పెట్టి కొత్త ముఖ్యమంత్రులు బీజేపీ ఎన్నుకోలేదా? ఏమైనా అయిందా? అక్కడ ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడా? ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ను కూడా పక్కకు పెట్టాడు. అఫ్కోర్స్ ఆయన మోడీకి పోటీ అవుతాడని పక్కకు పెట్టారన్న వాదన ఉంది కావచ్చు. రాజస్థాన్లో వసుంధరా సింధే అని పక్కకు పెట్టారు. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ను పక్కకు పెట్టారు. కర్ణాటకలో యడియూరప్పను పక్కన పెట్టి బసవరాజ బొమ్మాయిని చేశారు. అక్కడేమీ మారలేదు కదా, కింద మీద కాలే కదా బీజేపీ అధికారాన్ని కోల్పోలే కదా. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర స్థాయిలోనైనా ఈవెన్ జాతీయ స్థాయిలోనైనా దే కెన్ ఈజీలీ రిప్లేస్ మోడీ ఆల్సో, అవసరం వస్తే. ఆ అవసరం ఇప్పుడు లేదు కనుక 75 ఇయర్స్ అనేది ఇష్యూ కాదు. మోడీయే బీజేపీ ప్రధానమంత్రిగా ఉంటాడు. 2019 ఎన్నికల్లో చూసుకుంటే మోదీని చూసి ఓట్లేశారు సార్ జనం. కానీ 2024లో కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో ఘోరంగా పోలింగ్ శాతం పడిపోయింది. కాబట్టి మోదీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోన్నది. ఇదే దానికి సంకేతం అన్నది ఎకనమిస్ట్ కథనంలో. ఘోరంగా పడిపోలేదు ఫిగర్స్. ఫస్ట్ పాయింట్ 3% పడిపోయింది సెకండ్ ఫేజ్. ఘోరంగా ఎట్లా పడిపోవడం అంటే చాలా రాష్ట్రాల్లో పెరిగింది కానీ ఇక్కడ పడిపోయింది కదా. ఇక్కడ దేశం మొత్తం మీద కూడా 3% పడిపోయింది సెకండ్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో 4.5. అది ఘోరంగా పడిపోవడం అన్నారు. సో అది స్వల్పంగానే పడిపోయింది కానీ పడిపోయిన మాట నిజం. సో ఓటింగ్ పడిపోవడం అనేది అంటే గతంలో హై ఓటింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రైజ్ ఆఫ్ మోడీ. అంటే భారీ ఓటింగు 2014లో కానీ 19లో కానీ మోడీ ఫినామినన్ రిఫ్లెక్ట్ చేసింది. అందువల్ల హై ఓటింగ్ లేకపోగా ఓటింగ్ ఎంతో కొంత డిక్లైన్ కావడం వల్ల మోడీ ఫినామినన్ లేదు అన్నది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి విశ్లేషణ. దీనికి కారణం ఏంటి అంటే మీరన్నది నిజం. నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం కూడా బీజేపీకి ఓటు వేసిన వాళ్ళలో గణనీయమైన భాగం మోడీకి ఓటేశారు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, లోక్నీతి వాళ్ళ నేషనల్ ఎలక్షన్ స్టడీ ప్రకారము బీజేపీకి ఓటు వేసిన ప్రతి 3 ఒకరు మోడీని చూసి ఓటేశారు. ఇది 1 out of every 3. ఈవెన్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో 1 out of every 2, అంటే ప్రతి 2లో ఒకరు మోడీని చూసి ఓటేశారు. ఈవెన్ బీజేపీకి సాంప్రదాయంగా బలంగా ఉన్న యూపీ నుంచి గుజరాత్ వరకు కూడా ఇక్కడ కూడా బీజేపీకి బలమున్న ప్లేస్లో కూడా మోడీ ఫ్యాక్టర్ అనేది ఎన్నికల్లో చాలా కీలకంగా ఉపయోగపడ్డది. దానికి ఆ మోడీ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు లేదు అనేది, మోడీ అనుకూల వేవ్ లేదు, మోడీ వ్యతిరేక వేవ్ లేదు అని. మోడీ అనుకూల వేవ్ ఉన్నా వ్యతిరేక వేవ్ ఉన్నా డెఫినెట్గా ఓటింగ్ పెరిగేది, అనుమానం లేదు. ఎందుకంటే ఓటింగ్ పెరగలేదు అంటే మోడీని మళ్ళీ ప్రధాని చేయాలన్న ఉత్సాహము లేదు, మోడీని ఓడించాలి అనేటువంటి ఉత్సాహం కానీ నమ్మకం కానీ లేదు. ఉత్సాహం కన్నా ఎక్కువ నమ్మకం లేదు. సో అందువల్ల ఓటింగ్ తగ్గింది 4 దశల్లో అనేది. ఇప్పటి వరకు 389 సీట్స్లో పోలింగ్ అయిపోయింది. సో ఈ 4 దశల పోలింగ్ ట్రెండ్ చూస్తే డెఫినెట్గా 2019లో ఉన్న మోడీ ఫ్యాక్టర్ లేదు. 2014లోమో యూపీఏ 2 ప్రభుత్వము అనుసరించినటువంటి అవినీతి విధానాల వల్ల అవినీతి కుంభకోణాల ఆరోపణలు, 2G కుంభకోణం నుంచి మొదలుకొని అనేక కుంభకోణాలు, అవి మోడీ 10 ఏళ్ల పాలనలో ఎవరిని చేయలేదన్న తర్వాత సంగతి. అయినా ఆ రోజుల్లో యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి అనేక కుంభకోణాలు, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అంటూ అవినీతిపై జరిగినటువంటి ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ మోడీ ఫినామినల్ కారణమైంది. దాంతోపాటు 2012-2013లో స్టార్ట్ అయింది ఎకనామిక్ ఫాల్. ఇండియన్ ఎకానమీ అనేక పారామీటర్స్లో దెబ్బతినడం మొదలైంది. అప్పుడే పాలసీ పెరాలసిస్ అంటే విధానపరమైన పక్షవాతం, పాలసీ పెరాలసిస్ అని టర్మ్ ముందుకు వచ్చింది. సో ఎకానమీ దెబ్బతినడం, అవినీతి కుంభకోణాలు పెరగడం, 10 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్కు ఉండడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వెరసి మోడీ అనే ఒక స్ట్రాంగ్ లీడర్ వస్తేనే, ఒక డిసిసివ్ నిర్ణయాత్మకమైన నాయకత్వం వస్తేనే దేశ ఎకానమీ బాగుపడుతుంది, దేశం బలంగా ఉంటుంది అనేటువంటి ధోరణి పెరిగింది. సో ఆ ఆస్పిరేషనల్ ఇండియన్, ఆ ఇన్సెక్యూర్ ఇండియన్ మోడీ వెనకాల ర్యాలీ అయ్యారు. కానీ 2019 ఎన్నికలకు వచ్చే వరకు వాస్తవంగా పుల్వామా ఇన్సిడెంట్, బాలాకోట్ ఇన్సిడెంట్ జరగక ముందు
ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ పైన ఏ రకమైన ప్రశ్నలు రైజ్ అయ్యాయో అప్పుడు కూడా రైజ్ అయ్యాయి. సిఎస్డిఎస్ లోక్నీతి వల్ల మీరు ప్రీపోల్ సర్వేలు చూడండి, ఈవెన్ బిఫోర్ పుల్వామా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉందని లేటెస్ట్ సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీ. అంటే ఆ రోజు ఫీల్ అయినంత దానికన్నా ఉద్యోగాలపైన, ధరలపైన ప్రజలు ఈరోజు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. సో ఆ రోజు ఏమైందంటే పుల్వామా ఇన్సిడెంట్ జరిగి బాలాకోట్ స్ట్రైక్స్ వచ్చే వరకు పబ్లిక్ కన్వర్జేషన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ అంశం వచ్చినప్పుడు ఇతర గ్రౌండ్ ఇష్యూస్ అని పక్కకు పోతాయి. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య తర్వాత, హత్యకు ముందు మీరు ఎన్నికల ఫలితాలు చూడండి. రాజీవ్ గాంధీ హత్య ఎన్నికల మధ్యలో వచ్చింది. అందువల్ల బిఫోర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్, ఆఫ్టర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిన ఎన్నికల ఫలితాలు చూడండి, కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే రాజీవ్ గాంధీ హత్యతో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కూడా పోయి సింపతి ఫ్యాక్టర్ ముందుకు వచ్చింది. ఈవెన్ ఇందిరాగాంధీ హత్య అనంతరం కూడా అనూహ్యమైన మెజారిటీ 1984లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 400కు పైగా సీట్లు వచ్చింది. అందువల్ల ఎప్పుడైనా ఒక బలమైన ఎమోషన్ ముందుకు వస్తే రియల్ ఇష్యూస్ పక్కకు పోతాయి. అందువల్ల పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల పైన దాడి, దానికి కౌంటర్గా బాలాకోట్లో పాకిస్తాన్ పైన మన దేశం జరిపిన దాడి ఒక్కసారిగా పబ్లిక్ కన్వర్జేషన్ పూర్తిగా మార్చింది. దాంతో మోడీ లాంటి బలమైన నాయకుడు ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంది. అందువల్ల దేశ భద్రత రీత్యా చూస్తే మోడీ లాంటి నాయకుడు ఉండాలి అనేటువంటి నేషనలిస్టిక్ ఫెర్వర్, ఒక జాతీయవాద భావోద్వేగం భారతదేశాన్ని ఆవహించింది. ఆ జాతీయవాద భావోద్వేగం రైజ్ చేసిన మోడీ ఫినామినా మోడీ 2.0. ఇప్పుడు నేను 2014లో మోడీ 1.0 ఆవిష్కరణకు కారణమైన పరిస్థితులు చెప్పాను. మోడీ 2.0 ఆవిష్కరణకు కారణమైన పరిస్థితులు చెప్పాను. మరి మోడీ 3.0కు ఏ పరిస్థితులు ఉన్నాయి? ఏ పరిస్థితులు కనబడడం లేదు. అటు బాలాకోట్, పుల్వామా లాంటి ఎమోషన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, పాలసీ పెరాలసిస్ లాంటి కండిషన్స్ లేవు. పైగా 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత ప్రజలు ఉద్యోగాలపైన, ధరలపైన, ఎకనామిక్ ఇష్యూస్ పైన తీవ్రంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సిఎస్డిఎస్ లోక్నీతి వల్ల ప్రీపోల్ స్టడీ చాలా క్లియర్గా జాబ్స్ అండ్ ఎకానమీ, లైవ్లీహుడ్స్ అండ్ ప్రైసెస్ మేజర్ కన్సర్న్గా చెప్పారు. సో మోడీని మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా ఎకానమీ పైన మద్దతు ఇస్తున్నామంటలేరు. మోడీ పైన మద్దతు ఇచ్చే వాళ్ళు ఏంటి, దేశ్ కా ఇజ్జత్ దునియాభర్ తీసుకెళ్ళిండు. అంటే భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేశాడు, బలమైన నాయకుడు, రాముని గుడి కట్టాడు, ఆర్టికల్ 370 రద్దు చేశాడు. వీటి కొరకు మోడీ ఓటేస్తామంటున్నారు. కానీ మోడీ ఓటేస్తానికి మోడీ వస్తే ధరలు నియంత్రిస్తాడు, మోడీ వస్తే బ్రహ్మాండమైన ఎకానమీ డెవలప్ అవుతుంది, మోడీ వస్తే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయని ఎవ్వరూ అనలే ఈ పోల్ స్టడీలో. అంటే మోడీ ఫినామినా ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ నాట్ విత్ ఎకానమీ. మోడీ ఫినామినా ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎమోషన్. సో ఎమోషన్ ఎప్పుడైతే లేదో ఎకానమీకి ఇష్యూస్ ముందుకు వచ్చి మోడీ 3.0 అంటే మూడోసారి మోడీ ప్రజల ముందుకు వస్తే 2014 నాటి బలం, 2019 నాటి బలం మోడీకి ఉండదు. మోడీ ఫ్యాక్టర్ బీజేపీకి అంతగా ఉపయోగపడదు అని అంటున్నారు. అయితే దీనితో మోడీ అధికారంలోకి రాడు, బీజేపీ రాదు అని ఎవరంటలేరు. సో ఎందుకంటే మోడీ ఫ్యాక్టర్ ఎంత బలమైంది, మోడీ అండ్ బీజేపీ ఫ్యాక్టర్ అంటే మీకు 2014లో హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీకి 47% ఓటింగ్ వచ్చింది. ఇది 2019లో హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో 54% పెరిగింది. అలాగే మీకు వెస్ట్రన్ ఇండియా అంటే గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు వెస్ట్రన్ ఇండియాలో బీజేపీ ఓటింగు 2014లో 52% ఉంటే 2019కి వచ్చే వరకు 55% పెరిగింది. అంటే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియా అంటే బీజేపీకి బలమైన ఈ ప్రాంతంలో 54-55% ఓటింగ్ బీజేపీకి ఉంది. సో ఇందులో ఎంత తగ్గిన ఈవెన్ ఈస్టర్న్ ఇండియాలో కూడా 2014తో పోలిస్తే 2019లో 21% ఓటింగ్ బీజేపీ ఇచ్చుకుంది. సో అందువల్ల ఇంత ఒక్క పెరగంది ఎక్కడ అంటే సౌత్ ఇండియాలోనే. సౌత్ ఇండియాలో మాత్రం 2014తో పోలిస్తే 2019 కేవలం 0.2% మాత్రం తగ్గింది, పెరగలేదు. ఇక ఇండియా కూటమికి ఓటింగ్ పెరిగింది కేవలం సౌత్ ఇండియా మాత్రమే.
ఇక మిగతా నార్త్ వెస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంతటా కూడా తగ్గింది 2014తో 19. అందువల్ల మోడీ ఫ్యాక్టరు బీజేపీ ఫ్యాక్టరు కొంత దెబ్బతిన్న మాట నిజం. ఎంత దెబ్బతిన్నది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ దెబ్బతిన్న మాట నిజం. అయితే అధికారం పోయేంత దెబ్బతిన్నదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. 2004 రిపీట్ అవుతుందా, లే 1977 అవుతుందని ఎవరు అనడం లేదు. 1977 అవడం అంటే అధికారంలో ఉన్న వాళ్ళు తుడిచిపెట్టుకుపోవడం. ఆ సిచ్యువేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక 2004 అవుతుందా అంటే వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి రాలేకపోవడం. అది జరగాలంటే బీజేపీ బలం <200 పడిపోవాలి. <200కు పడిపోయే వాతావరణం అయితే లేదు అన్నది అత్యధిక మంది విశ్లేషణ. ఇక అనూహ్యంగా ఈ నెక్స్ట్ 3 ఫేజుల్లో మోడీ పట్ల నిర్లిప్తత, మోడీ పట్ల అసంతృప్తి, మోడీ పట్ల ఉండేటువంటి అభిప్రాయం కాస్త వ్యతిరేక అభిప్రాయం, అంటే యాంటీ మోడీ సెంటిమెంట్ లాగా రైజ్ అయితే తప్ప ఆ సూచన ఇప్పుడైతే లేదు, యాజ్ ఆఫ్ టుడే నేను మాట్లాడుతున్న సమయానికి. అందువల్ల మోడీ ఫ్యాక్టర్ బీజేపీ ఫ్యాక్టర్ ఎకానమిస్ట్ కథనం కరెక్ట్. అది అంటే కొంత దెబ్బ తగిలిన మాట నిజం. ఈ దెబ్బ తగిలినా కూడా నేను ఇంతకుముందు ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ల వల్ల ఒక 4%, 5%, 7% తగ్గింది అనుకుందాం ఓటింగ్. అంటే నార్త్ ఇండియాలో 54% వచ్చింది, వెస్ట్రన్ ఇండియాలో 55 వచ్చింది. ఈవెన్ ఒక 7-8% తగ్గినా నీకేమవుతుంది, స్టిల్ బీజేపీ కొన్ని సీట్లు ఏమైనా కొన్ని చోట్ల పోవచ్చేమో. రాజస్థాన్, ఈస్టర్న్ రాజస్థాన్లో కొంత పోతాయి అంటున్నారు, యూపీలో కాస్త తగ్గుతాయి అంటున్నారు. గుజరాత్ లాంటి స్టేట్లో మెజార్టీలు తగ్గచ్చు, ఎందుకంటే కొన్ని చోట్ల 20% మెజార్టీతో బీజేపీ గెలిచింది. 224 సీట్లలో 2019 ఎలక్షన్లో 224 సీట్స్లో బీజేపీకి 50% ఓటింగ్ వచ్చింది. 50% అంటే సగం ఓట్లు బీజేపీకి వచ్చాయి. అది మామూలు నెంబర్ కాదు, 224 సీట్స్. సో ఇక మ్యాసివ్ వేవ్ ఉంటే తప్ప, ఒక బలమైన యాంటీ మోడీ వేవ్ ఉంటే తప్ప మొత్తం తారుమారు కాదు. అయితే ఆ స్థాయిలో యాంటీ వేవ్ లేదు. అసంతృప్తి ఉన్న మాట నిజం. మోడీ పట్ల అలగడము గులగడం మొదలైంది, అసంతృప్తి మొదలైంది, కొంత మొదలైంది. అందుకే మీరు మోడీ కమ్యూనల్ పిచ్తో నినాదాలు మాట్లాడిన ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఎమోషన్లెస్ ఇష్యూలెస్ ఎలక్షన్. సో ఎందుకు మోడీకి ఓటు వేయాలి అనే దానికి బలమైన ఆన్సర్ లేదు. సో అందువల్ల ఒక నరేటివ్లెస్ ఎలక్షన్స్, అందువల్ల ఈ అనుమానం కలుగుతుంది. బట్ స్టిల్ బీజేపీని 200 కన్నా లోపుకు తగ్గిస్తే తప్ప మోడీ వారసులు ఎవరు అనే ప్రశ్నకు అర్థమే లేదు. స్టిల్ బీజేపీ అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. అధికారంలోకి వచ్చినప్పుడు మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీని విశ్వగురువుగా అభివర్ణిస్తూ ఉంటారు కదా సార్. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న మోదీ క్రేజ్ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో నష్టం కలిగించే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే మోదీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనే పరిస్థితి అది సమస్య. భారత రాజకీయాలు ఇది నెహ్రూ తర్వాత ఎవరు, ఇందిరాగాంధీ తర్వాత ఎవరు, రాజీవ్ గాంధీ తర్వాత ఎవరు, ఏమైంది ఎవరు, రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహరావు వచ్చాడు. సో ఎవరు ఊహించారా పివి నరసింహరావు వచ్చి 5 ఏళ్ల పాటు ముఖ్యం ప్రధానమంత్రి ఉండి ఆర్థిక సంస్కరణ లాంటి ఒక ప్రధానమైన మార్పు తెస్తారని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే ఒక కుటుంబం నడిపే పార్టీలోనే ఎవరు నెక్స్ట్ అంటే నాయకులు వచ్చారు. తెలుగుదేశంలో ఎన్టీఆర్ తర్వాత ఎవరు అన్నారు, ఎన్టీఆర్ ఉండగానే చంద్రబాబు నాయుడు వచ్చాడు. సో అందువల్ల రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరన్నారు, రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా 151 సీట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చారు. సో ఇలా కేసీఆర్ కాకపోతే ఎవరైతే సీఎం కాంగ్రెస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎవరు చెబుతారని ఊహించారా? 5 ఏళ్ల క్రితం ఊహించారా? 10 ఏళ్ల క్రితం ఊహించారా? అందువల్ల రాజకీయాలు అలా ఉండవు. సో ఒక నాయకుడు పక్క జరిగినంత మాత్రాన ప్రత్యామ్నాయాలే లేకుండా ఎప్పుడు ఉండవు. ది సొసైటీ వీళ్ళ నాయకుల్ని సమాజమే త్రోప్ చేస్తుంది. సమాజాన్ని నాయకులు సృష్టించరు, వీరుల్ని ప్రజలు సృష్టిస్తారు. ప్రజల్ని వీరులు సృష్టించరు. అందువల్ల లీడర్స్ డు నాట్ మేక్ సొసైటీ, సొసైటీ మేక్స్ లీడర్స్, సొసైటీ త్రోస్ అప్ లీడర్స్. మీరు ఒక 20 ఏళ్ల క్రితం కేజ్రీవాల్ అని ఒక నాయకుడు వస్తాడు, ఢిల్లీలో ముఖ్యమంత్రి అవుతాడని మనం ఊహించామా? 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం బలపడి ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, కార్మిక శాఖ మంత్రిగా పదవి కోల్పోయిన వ్యక్తి తెలంగాణకు ఒక ఉద్యమ నాయకుడై 10 ఏళ్ల పాటు పరిపాలిస్తున్న మనం ఊహించామా? సో ఇలా కాంగ్రెస్ లాంటి చరిత్ర కలిగిన పార్టీ, అనేక ఉద్దండులు ఉన్న పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చి రేవంత్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతారని మనం ఊహించామా? అందువల్ల రాజకీయాల్లో
ఇలాంటి ప్రశ్నలకు అర్థం లేదు. ఎందుకంటే సమాజం, రాజకీయ వ్యవస్థ నాయకుల్ని ఎప్పటికప్పుడు త్రోప్ చేస్తూనే ఉంటుంది. ఒకరు కాకపోతే ఒక నాయకుడు వస్తాడు. కొంత ట్రాన్సిషన్ పీరియడ్లో క్రైసిస్ ఉంటే ఉండవచ్చేమో, కానీ అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే బలమైన పార్టీల వ్యవస్థ ఉంది మనకు, నాయకులే కాదు. ఈవెన్ కాంగ్రెస్ లాంటి పార్టీ కూడా ఒక బలమైన పార్టీ. అందుకే మీకు ఎప్పుడు రాజీవ్ గాంధీ తర్వాత వెంటనే పివి నరసింహరావు ఎమర్జ్ అయ్యాడు కదా. కన్ఫ్యూజన్ లేదు, క్రైసిస్ లేదు కదా. సో సోనియా గాంధీని అడిగారు, సోనియా గాంధీ ఆసక్తి చూపలేదు, వెంటనే పివి నరసింహరావు ఎమర్జ్ అయిపోయాడు. సో అందువల్ల కాంగ్రెస్ లాంటి పార్టీలను ఎమర్జ్ అయితే బీజేపీలో ఎమర్జ్ కదా. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. అందువల్ల మన దేశంలో నాయకులు ఆ జనాన్ని ఆకర్షిస్తూ, నాయకులే ఓట్లు తెచ్చుకుంటూ, పార్టీ కన్నా నాయకుడే ఎక్కువ అనే భావన మనకు కలిగినా రియాలిటీ మన దేశంలో నాయకుడు కాదు, పార్టీయే. సో ప్రజలు నాయకుని చూసి ఎంత ఓటేస్తారో, పార్టీ లేకపోతే ఓట్లు పడవు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ లేకుండా ఓట్లు పడవు. నీకు ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ప్రభావం ఉన్నా, ఎంత జనాకర్షణ కలిగిన వాడైనా ఒక రాజకీయ పార్టీ అంటూ లేకపోతే ప్రభావం చూపడు. సో అందువల్ల రాజకీయ పార్టీ పేరిట అనామకుడు పోటీ చేసిన ప్రభావం చూపుతాడు. అంత అద్భుతమైన ప్రభావం ఉన్నవాడు కూడా ప్రభావం చూపాడు. అందువల్ల నాయకుడు సమాజాన్ని, రాజకీయ పార్టీకి అసెట్ అవుతున్నాడు, నాయకుని చూసి ఒక రాజకీయ పార్టీకి ప్రజలు ఓటేస్తున్నారు, ఇవన్నీ నిజం. కానీ అదే సమయంలో పార్టీ లేకుండా నాయకుడే ఉంటాడనుకుంటే పొరపాటు. ఉదాహరణకు సపోజ్ జరగదు, కానీ నరేంద్ర మోడీ బీజేపీని వదిలో సొంత పార్టీ పెట్టుకున్నాడు అనుకోండి, ప్రధాని అవుతాడు దేశంలో. అలా ఉండదు. రాజకీయాలు అనేది రాజకీయ పార్టీ కీలకం. అందువల్ల రాజకీయ పార్టీ బలీయమైన రాజకీయ పార్టీల వ్యవస్థ ఉన్న దేశంలో ఒక నాయకుడు పక్క జరిగితే ఇక నాయకుడే ఉండడు, క్రైసిస్ ఉంటుంది అనేది ఇట్ జస్ట్ ఎ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్. అది ఊహ మాత్రమే తప్ప నిజం కాదు.